ఏ నైట్ ఆఫ్ ది సెవెన్ కింగ్డమ్స్ థర్డ్ ఎపిసోడ్ లో ఒక ఫార్చ్యూన్ టెల్లర్ డంకన్ డగ్లకి చాలా విచిత్రమైన ప్రాఫెసీ చెబుతుంది. వాటి వెనుకనున్న రియల్ మీనింగ్ ఏంటి, ఆమె ప్రాఫెసీ తర్వాత రోజుల్లో ఫుల్ఫిల్ అయిందా అన్న విషయాలు ఈ వీడియోలో చూద్దాం. ఈ వీడియోలో ఏ నైట్ ఆఫ్ ది సెవెన్ కింగ్డమ్స్ పూర్తి సిరీస్ కి కథకి స్పాయిలర్స్ ఉంటాయి. పర్వాలేదనుకుంటేనే కంటిన్యూ చేయండి. ఫార్చ్యూన్ టెల్లర్ డంక్ గురించి లానిస్టర్స్ కంటే డబ్బున్నవాడు అవుతాడని, ఎగ్ అయితే కింగ్ అవుతాడని, మంటల్లో కాలు చనిపోతాడని, అతని యాషెస్ ని వామ్స్ తింటాయని, అతని చావుని తెలిసిన వాళ్ళంతా సెలబ్రేట్ చేసుకుంటారని ఎందుకంది? డంక్ చూస్తే చేతిలో కాపర్ కూడా లేని హెడ్జ్ నైట్. ఇక ఎగ్ అయితే మంచి మనసున్న మామూలు కుర్రాడు కదా. దీనికి సమాధానం సగం మనకి థర్డ్ ఎపిసోడ్ లోనే దొరికేసింది. అదే ఎగ్ ఒక టార్గెరియన్ ప్రిన్స్ అని, మేకర్ కొడుకని అయిన రెవల్యూషన్. కానీ అతని కింగ్ అయ్యే ఛాన్స్ దాదాపు జీరో. ఎందుకంటే అప్పటికి ఐరన్ థ్రోన్ కి ఎయిర్ అయిన బేలార్ కి 2 కొడుకులున్నారు. వాళ్ళని దాటుకొచ్చిన బేలార్ తమ్ముడు మేకార్ కి 4 కొడుకులు. అందులో ఎగ్ చివరివాడు. ఇంతమంది చనిపోతే గాని ఎగ్ కింగ్ కాలేడు. కానీ చాలా చాలా జరిగిపోయి చివరికి ఎగ్ కింగ్ అవుతాడు. అందుకే అతని అసలు పేరు ఏగాన్ ది 5th టార్గేరియన్ అయినా ఏగాన్ ది అన్లైక్లీ అని పిలుస్తారు. కింగ్ అయ్యే అవకాశమే లేకపోయినా అయ్యాడు కనుక. కానీ నిజంగానే ఎగ్ మంటల్లో కాలి చనిపోతాడు. అంటే ఇప్పుడు ఇలా చిన్నపిల్లాడిగా కాదు, చాలా పెద్దయి చాలా కాలం కింగ్ గా 7 కింగ్డమ్స్ ని పరిపాలించాక. ఎగ్ కి మంటలంటే ఉన్న ఫ్యాసినేషన్ ని మనకి సిరీస్ మొదటి నుంచి చూపిస్తూనే ఉంది. పపెట్ డ్రాగన్ మంటల ట్రిక్ ఎలా చేశారని టాన్సెల్ ని అడుగుతాడు. ఆ డ్రాగన్ షో కూడా చాలా ఇష్టంగా చూస్తాడు. అందరు టార్గేరియన్ ప్రిన్స్లకి ఇచ్చినట్టే చిన్నప్పుడే అతనికి ఒక డ్రాగన్ ఎగ్ ఇచ్చారు అతని పేరెంట్స్. చాలా మంది టార్గేరియన్స్ లాగే అతనికి వాటిని మళ్లీ పుట్టించాలన్న ఆ పిచ్చి ఎక్కువగా ఉండేది. అందుకే కింగ్ అయ్యాక సమ్మర్ హాల్లో ఎక్స్పెరిమెంట్స్ చేస్తూ ఉండేవాడు. అటువంటి ఒక ఎక్స్పెరిమెంట్ కారణంగానే సమ్మర్ హాల్ అంటుకుని అందులోనే డంక్ తో సహా చనిపోతాడు ఎగ్ అని మనం ముద్దుగా పిలిచే కింగ్ ఏగాన్ ది అన్లైక్లీ. అతని యాష్ ని వామ్స్ తింటాయి అంటే క్రిప్టిక్ గా అదే అర్థం. ఇక్కడ వామ్స్ అంటే డ్రాగన్స్ అన్నమాట. డ్రాగన్స్ ని బ్రతికించే పిచ్చిలో అతను చనిపోయాడని ఆ మాటలకు అర్థం. ఇక ఎగ్ ని మనం చిన్నతనంలో చూస్తున్నాం. మంచి మనసున్న కుర్రాడు కదా, అన్న ఏరియన్ లాగా అవకూడదని కోరుకుంటున్నాడు. మరి ఎందుకు అతను చావప్పుడు అతనికి తెలిసిన వాళ్ళంతా సంతోషపడతారు అని ఫార్చ్యూన్ టెల్లర్ చెప్పింది. కింగ్ అయ్యాక కూడా ఎగ్ అంతే మంచిగా ఉన్నాడు. అతనికి స్మాల్ ఫోక్ లో చాలా పేరుంది. అతను చనిపోతే తెలిసిన వాళ్ళు రీజాయిస్ అయ్యారు అన్నదానికి లిటరల్ మీనింగ్ కాకుండా సింబాలిక్ మీనింగ్ ఉంది. సరిగ్గా ఎగ్ చనిపోయిన రోజే మరో టార్గేరియన్ ప్రిన్స్ పుట్టాడు. అతనే రేగార్ టార్గేరియన్. ఇతని ఎగ్ కి గ్రేట్ గ్రాండ్ సన్ అన్నమాట. ఆ ప్రిన్స్ పుట్టడం అనేది ఎగ్ చనిపోయిన రోజే జరిగింది కనుక తెలిసిన వాళ్ళంతా అతను చనిపోయిన రోజుని సెలబ్రేట్ చేసుకున్నట్టే కదా. మరో రకంగా చూస్తే స్మాల్ ఫోక్ అంటే చాలా ఇష్టం ఉన్న ఏగాన్ జీవితం అంతా వాళ్ళకి ఏదోటి చేయాలని కోరుకున్నాడు. 7 కింగ్డమ్స్ లో ఉన్న లార్డ్స్ అందరినీ స్మాల్ ఫోక్ రైట్స్ కోసం, ప్రొటెక్షన్ కోసం, ఫ్రీడమ్ కోసం ఒప్పించాలంటే మళ్లీ డ్రాగన్ పవర్ తన దగ్గర ఉండాల్సిందేనని అతను బలంగా నమ్మాడు. బహుశా డ్రాగన్స్ తో ఒక మంచి పని చేద్దాం అనుకున్న టార్గేరియన్ కింగ్ వెస్ట్రోస్ హిస్టరీలో ఇతను ఒక్కడేనేమో. అందుకే లార్డ్స్ కి అతను ఆ పని చేయడం ఇష్టం ఉండేది కాదు. అందువల్ల కూడా అతను చనిపోయినందుకు వాళ్ళు సంతోషపడి ఉండొచ్చు. అది కూడా ప్రాఫెసీ వెనుకున్న అర్థం అయి ఉండొచ్చు. ఇక అసలు ఆ ఫైర్ యాక్సిడెంట్ ఎలా జరిగింది అన్నది ఇప్పటికి కూడా మిస్టరీనే. డ్రాగన్ ఎగ్స్ ని హ్యాచ్ చేయడం కోసం ఎగ్ చెయ్యని ఎక్స్పెరిమెంట్ లేదు. ముఖ్యంగా ఫైర్ తోనే అవి హ్యాచ్ అవుతాయని అతను బలంగా నమ్మాడు. చివరి రోజుల్లో వెలేరియాకి చెందిన ఒక ఏన్షియంట్ లోర్ ని సెర్చ్ చేసే అబ్సెషన్ లో ఉండేవాడు. ఆ ఓల్డ్ టెక్స్ట్ల కోసం, నాలెడ్జ్ కోసం మనుషుల్ని అషాయికి పంపిస్తూ ఉండేవాడు. అటువంటి టైంలో మునిమనవడు పుట్టబోతున్న సందర్భంలో తన దగ్గర వాళ్ళందరినీ సమ్మర్ హాల్ కి ఇన్వైట్ చేశాడు ఏగాన్. మునిమనవడి డెలివరీ అక్కడే ప్లాన్ చేశాడు. డ్రాగన్స్ ని ఇన్వోక్ చేసే ఇంకేం ఎక్స్పెరిమెంట్స్ కూడా అదే టైంలో చేయించాడో మిస్టరీగా మిగిలిపోయింది. గానీ ఫైర్ యాక్సిడెంట్ జరిగి ఏగాన్ అతని పెద్ద కొడుకుతో పాటుగా అప్పటికి కింగ్స్ లార్డ్ కి లార్డ్ కమాండర్ గా ఉన్న మన డంకన్ ది టాల్ కూడా చనిపోయాడు. డంక్ ఆ స్థాయికి వెళ్ళాడు కనుకే లానిస్టర్స్ కంటే డబ్బున్నవాడు అవుతాడని ఫార్చ్యూన్ టెల్లర్ చెప్పింది. డబ్బు అంటే ఇక్కడ ఫిజికల్ మనీ కాదు, కీర్తి ప్రతిష్టలు అన్నమాట. సాధారణంగా ఈ ప్రాఫెసీలు క్రిప్టిక్ గా ఉంటాయి కనుక మీనింగ్ ఎప్పుడూ లిటరల్ గా ఉండదు. ఆ టైంలోనే రేగార్ పుట్టాడు. అతను అతని తల్లి కూడా ఆ ప్రమాదంలోంచి బయటపడ్డారు. రేగార్ తండ్రి ఏరిస్ అక్కడ లేకపోవడం వల్ల అతను బ్రతికిపోయాడు. తర్వాతి కథ మనం గేమ్ ఆఫ్ థ్రోన్స్ లో చూసాం. అప్పటి సమ్మర్ హాల్ మాస్టర్ కోర్సో ఆ ప్రమాదం జరుగుతున్నప్పుడే హడావిడిగా ఒక లెటర్ రాసి బహుశా ఒక రేవెన్ తో కింగ్స్ ల్యాండింగ్ కి పంపించాడు. అతను కూడా ప్రమాదంలో చనిపోయాడు. ఆ లెటర్ మీద ఇంకొలికిపోయి ఉండటం వల్ల కొన్ని పదాలు మాత్రమే అర్థమవుతున్నాయి. ఇవి ఆ పదాలు. 7 గాడ్స్ ని రిప్రజెంట్ చేస్తూ 7 ఎగ్స్ అని, సెప్టన్ వార్న్ చేశాడని, పైరోమాన్సర్స్ వైల్డ్ ఫైర్ ఇన్వాల్వ్ అయి ఉన్నాయని, మంటలు కంట్రోల్ తప్పిపోయాయని, విపరీతమైన వేడని, చనిపోయారని, ఇలా ముక్కలుగా కొన్ని పదాలు మాత్రం ఆ లెటర్ లో కనిపించాయి. ఆ ప్రమాదంలో చాలా మంది చనిపోయారు. కోట మొత్తం కాలిపోయింది. ఏం జరిగిందో మాత్రం ఎప్పటికీ ఎవరికీ తెలియలేదు. ఈ యాక్సిడెంట్ వెనుక ఏదో సాసరీ ఉందని బారిస్టన్ సెల్మి అంటూ ఉంటాడు. చిన్న పిల్లాడిగా పెద్ద కళ్లతో తెల్లటి గుండుతో తెలివిగా కనిపించే ఎగ్ చివరికి ఇలా చనిపోవడం ఇప్పటికిప్పుడు మనకంత నచ్చకపోవచ్చు. కానీ మార్టిన్ కథల్లో ఏ క్యారెక్టర్ కి హ్యాపీ ఎండింగ్ ఉండదని గుర్తుపెట్టుకోవాలి. నిజానికి ఓ రకంగా ఎగ్ చాలా ఏళ్లు హ్యాపీగా బ్రతికినట్టే లెక్క.
ప్రాఫెసీ టాపిక్ గురించి షార్ట్ చేద్దామని మొదలుపెట్టి ఇలా రాసుకుంటూ పోయాను. అందుకే లాంగ్ వీడియోగా అప్లోడ్ చేస్తున్నాను.